సీఎం రేవంత్ రెడ్డితో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎంను కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశానని ఎమ్మెల్యే తెలిపారు. అయితే పోయేవాళ్లు పోతారు, వారిని వెళ్లనివ్వండి, ఒక్కరు పోతే 10 మందిని తయారు చేసుకుందామని కేటీఆర్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎంను కలవడం ఆసక్తికరంగా మారుతోంది. ఇటీవల 4 మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో పెద్ద దుమారం రేగింది. 4 ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సీఎంతో భేటీ అయ్యారు. అయితే ఎమ్మెల్యేలు తాము జిల్లా అభివృద్ధి, ఇతర సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలిశామంటూ వివరణించుకున్నారు. ఆ గొడవ ఇంకా సమసిపోకుండానే ఇప్పుడు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎంతో భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ప్రకాష్ గౌడ్ మాత్రం తాను నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలిసినట్లు చెబుతున్నారు. అయితే అధికారం పోగానే రకరకాల కారణాలతో పార్టీని విడిచిపెట్టిపోయే వాళ్లు పోతారు, వాళ్లను వెళ్లనివ్వండి అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి. పెద్ద పెద్దోళ్లను తట్టుకొని, పెద్ద పెద్ద ఆకు సిపాయిలను తట్టుకొనే ఈ గులాబీ జెండానే తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త వాళ్లను, అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం. తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఈ 5 ఏళ్లు వేరే పనేం లేదు. ప్రకాష్ గౌడ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. అప్పుడు టీడీపీలో సహచరుడైన రేవంత్ రెడ్డితో ఉన్న అనుబంధంతోనే ఇప్పుడు సీఎంను కలిసినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడంతో రేగిన దుమారం చల్లబడకముందే ప్రకాష్ గౌడ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.